నాన్న చెప్పాడు చదువుకోద్దురా అని. నేను అనవసరంగా చదువుకొని ఈ ఊరికి వచ్చా. ట్రైన్ వచ్చిందనుకో నువ్వు నేను పీసులు సత్యపండు నేను చెప్పింది వింటుంటే ఎంత హాయిగా ఉందిరా నాకు. అక్కడ కూడా ఇద్దరు కలిసి వెళ్తాం. పులి ట్రైన్ వస్తుందా కనుక్కో. మాస్టర్ క్వశ్చన్స్ అడుగు. నా జీవితంతో అడుగుతురా. భోగికి ఎన్ని చక్రాలు ఉంటాయి? వెరీ గుడ్ క్వశ్చన్. భోగికి ఎన్ని చక్రాలు ఉంటాయరా? ట్రైన్ ఇటే వస్తుంది కదా, మెయిన్ నుంచి వెళ్తుంది. చూసి ఎక్కడ చెప్తాలే. చెప్పండి. ఆన్సర్ కరెక్ట్ గా చెప్తే నీకు తాళం, లేదంటే చావు మేళ. ఏదైనా క్లూ రా సత్యపండు. కులు అడుగుతారండి. 5 నుంచి ఎన్నిరా? అలా అయితే చెప్పడం చాలా కష్టం. చెప్పరా బాబు. 5 అది కాదు 6 కొంచెం దగ్గరలో ట్రైన్ కూడా దగ్గరికి వస్తుంది. అంటే చెప్తారా అసలు చెప్పరా? 5 6 7 8 కాదు కదా. సార్ వాడు మనకి మోసం చేశారు సార్. ఒక పెట్టుకు 4 చక్రాలు ఉన్నాయి సార్. పులి సార్ ఆ పక్క కూడా 4. సరే సార్. నువ్వు చదవాలి, చదివే తీరాలి. రాత్రులు బాగా దగ్గుతుందమ్మా. దగ్గకుండా ఎలా ఉంటుంది చెప్పండి? ఇది ఇల్లా? రండి రండి. ఇల్లంతా ఎలా దుమ్ము పట్టిందో చూడండి. చక్కగా క్లీన్ చేసుకోవాలి కదా. అల్లుడు ఒళ్ళంతా ఇరగొట్టారమ్మా. అల్లుళ్ళు ఏమైంది మావా? పిచ్చగా చెత్తగా కొట్టారు. ఎవరు కొట్టారమ్మా? నా పెళ్ళాలు. ఎంత ధైర్యమే నీకు? నా ముందే ఆయన కొడతావా? కొడితే ఏం చేస్తావే? నేను కూడా కొడతాను. కొట్టినా తిట్టినా నాకే హక్కు ఉంది. ఏంటి కొట్టేది? సవితి తీసుకొని పెడతావా? ఇది మామూలే కదా. ఇప్పుడు ఏం చేయమంటావు? చేసేదేముంది, మరి నా ఒడు నొప్పి తగ్గాలంటే మందు వేయాల్సిందే. ఆగండి, మీరు చేస్తున్నది తప్పు. ఏ మందు కొడితే తప్ప కాదు, నేను లేకుండా మందు కొట్టడం తప్పు. మావా ఈ టైంలో మంచి చికెన్ ముక్కుంటే ఉంటది. ముక్కంటే గుర్తొచ్చింది. ఈ టైంలో ముత్యాలు ముంత బిర్యానీ తింటే ఉంటద నా సామి రంగా. ఏంటి అంత బాగుంటదా? పంచాక్ అయితే వెళ్ళి కుమ్మేద్దాం. ఆ బిర్యానీ కంటే ముత్యాలుంటది. మసాలా మిర్చి పిల్ల మజ్జా చేద్దాం వస్తావా? ఎవరు? వెంకటేశ్వర స్వామి. బాబోయ్ సారీ స్వామి, మలేషియా సుబ్రహ్మణ్య స్వామి. కొండలకి చూసి తిరుపతి వచ్చాను అనుకున్నాను. ఐఎమ్ డ్రంక్. ఇదిగో స్వామి, నేను చూసాక పోలీసు నుంచి తప్పించుకున్నాను. లవ్ మ్యాటర్ కూడా సెట్ అయిపోయింది. దేవుడు అంటే పెద్ద ఆయన లేడు, నాకు నువ్వు తప్ప ఇంకెవరూ లేరు. నేనేం చేయాలి స్వామి? ఏంటి వెళ్ళాలి? నువ్వే దారి చూపించు స్వామి. శంకరు ఎన్నాళ్ళకి కనిపించావురా? ఎక్కడికి వెళ్ళిపోయావురా? పెద్ద ఆయన చంపేసారు తెలుసా? తెలుసురా, అందుకే హోటల్ కట్టేసి ఫుల్గా మందు కొట్టించాలా. శంకరు, ఆ బిల్లగాని ఎక్కడ తెచ్చారో చెప్పరా? మలేషియా పోలీసులు నాకు పడతేసేస్తున్నారు. ఏమని బిల్లా? ఇది పట్టుకోనా? చూపిస్తుంది. ఎక్కడున్నారా? ఈ రూమ్ లో ఉన్నాడా? ఏసీ అయిపోయిందిరా. యూ విలేజ్ పీపుల్ పెద్ద ఫ్రిడ్జ్ కదా, అలాగే ఎక్కడరా బిల్ల? బాబు బిల్లా
గుడ్ మార్నింగ్. లే లే పిల్ల. ఆవిడే పోయాడు. ఈయన పోయాక ఏసీపీ గారు నీకు ట్రైనింగ్ ఇచ్చి వైజాగ్ నుంచి మలేషియా తీసుకొచ్చాడు. ముందు చెప్తే నువ్వు భయపడతానని చెప్పలేదు. మొత్తం దీపింది. చావు కవర్ ఇంత చల్లగా చెప్పేవేంట్రా? అసలు నేను ఒకరిని వైజాగ్లో ఉన్నాను ఏసీపీ గారికి ఎవరు చెప్పారా? ద క్రెడిట్ కార్డ్ గోస్ టు మీ. నీ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నేనే, ఆయనకి ఇన్ఫార్మర్ కూడా నేనే. ఇన్ఫార్మర్ ఇన్ఫార్మర్ ఇన్ఫార్మర్. ఇంకా జంసన్నే కాదు, ఏ నా సన్ని నమ్ముకోకూడదు. ఇంకా ఈ శ్వేతనే స్కెచ్ చేయాలి. లోకలా ఫారినా? లోకల్. ఏడ్సావులే, నీ టోటల్ బాడీ రిమోట్ వాడి దగ్గరుంది. ఇష్టం వచ్చిన ఛానల్స్ చూస్తున్నాడు. అందుకే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సెల్ ఫోన్ ని కొట్టేయాలి. జోలకట. ఏంటి ఇది? గెటప్ ఆఫ్ స్టూవర్ట్ పురం. నువ్వెళ్ళి నూనె తీసుకురా. ఎందుకు? ఇప్పుడు ఆయిల్ తీసుకుని నా బాడీ మొత్తం రాసేయి. అవును, ఒంటి నిండా ఆయిల్ ఎందుకు? ఒక్కసారి చేయి పట్టుకో, లాగు. ఇందుకు. ఫాలో గర్ల్స్. అయ్యో, సెల్ ఫోన్ కాదే. ఎక్కడ పెట్టావురా? శ్వేత, ఏంటి? విజయ్ని చూడు. సైట్ కొట్టే టైం అయితే. అయ్యో, ఫేస్ కాదు, కొట్టేనంటే ఎలా కనిపిస్తున్నా? హే, ప్యాంట్ జేబులో సెల్ ఉంది, అది చూడమంటున్నాను. దొంగతనానికి ఏం చేయాలి? వెయిట్ చేయాలి. ఎంతసేపు? లేచే వరకు. దేవుడా 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 దేవుడా. పట్టేసా. నేను పట్టేసా. ఫ్రెండ్స్, దొంగ 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 దొంగ. నేను దొంగని కాదు. అయితే దొంగది 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 దొంగది. కరెక్షన్ అవసరమా? ఆగు. ఎక్కడ దొంగ? ఎక్కడ ఎక్కడ దొంగ? పట్టుకో, పారిపోవద్దు. ఏ వస్తున్నా? నీకే తెలియలేదు. వస్తున్నా. దొంగ ఎక్కడ? ఎక్కడ దొంగ? ఏడు దొంగ? దొంగ ఎక్కడ? ఎక్కడ? నా ఇంట్లో దొంగలా? ఎక్కడ ఎక్కడ? కల్లోకి వచ్చారండి, ఎటెళ్ళారో తెలియట్లేదు. ఈ వయసులో కల్లోకి దొంగలు రావటం ఏమిటయ్యా? అమ్మాయిలు రావాలి గాని. అవును సార్, కొత్త ప్లేస్ కదా, పోను పోను నీకే అలవాటు అవుతుందిలే. కొత్త ప్లేస్ కదా, పోను పోను అలవాటు. ఈ కాలనీలో నేనుండగా నీకేమీ భయం లేదు. దొంగ దొంగ దొంగ. నేనేనండి. నువ్వా? ఈ టైంలో కూడా ఇదేమిటే? మూన్ లైట్ లో కూడా నా స్కిన్ పాడవకూడదు కదా, అందుకే ఈ ప్యాక్. అవును, మన డిసిప్లిన్ డాక్టర్ని కిందనే వదిలేసి వచ్చావా? అయ్యో, అసలేది అమాయకు బ్లేడి పిల్ల, మాటలు రాని మేక పిల్ల. అమ్మా డాక్టర్, డాక్టర్ వస్తున్నానమ్మా. దొంగల్లో రోమియోలు కూడా ఉంటారు. అయ్యో, నవ్వుతాడేంటి? అమాయకపు లేడీ పిల్ల, మాటల రాని మేక పిల్ల, డిసిప్లైన్డ్ డాటర్, డెడికేటెడ్ డాటర్. బాగా ఆయిల్ పూసిన నాటుకోళ్ళ ఉన్నావు. అలానే బయటికి వెళ్ళావనుకో, ఎవడన్నా ఫ్రై చేసేస్తాడు. అందుకే ఆ షర్ట్ ఇచ్చా. ఇతన్ని
ఎక్కడో చూసానే. ఏ పిచ్చి పిల్ల, ఆ సెల్ ఫోన్ లో కెమెరానే లేదు, అక్కడ పెట్టేళ్ళు. ఎక్కడో చూసానే. పోపో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.